అసలు దేవాలయాల్లో కాక మునుపు మనం ఏ దేవుణ్ణి మనం పూజించేవా? ప్రకృతినే మనం పూజించేవా? ప్రకృతినే దేవుడిగా భావించి పూజించేవారు. వాటిల్లో హోమాలు చేసేవాళ్ళు. ఆ హోమాల్లో అగ్నిదేవుల్ని, వరుణ దేవుడిని, ఇంద్రదేవుడిని అందరినీ పిలిచి మనం ఒక హోమం చేసుకునేవాళ్ళం. క్రమేపీ అది 200, 300 బీసీలకు వచ్చేసరికి బీసీ కాలంకి వచ్చేసరికి మనం ఒక సింగిల్ స్టోన్‌తో మనం శిల్పాలు తీసుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత దేవాలయాలు ఏ విధంగా వచ్చాయి? మన శరీరంలో ఉండే 108 ఎనర్జీ పాయింట్స్‌కి అనుగుణంగా, దానికి అనుగుణంగా ఆ ఎనర్జీ పాయింట్స్ రీచార్జ్ చేసేదానికి ఒక దేవాలయ నిర్మాణం అనేది జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం మీకు శిఖరం మన తల అనుకుంటే, మన కింద భాగం ఏదైతే ఉందో దాన్ని నాట్య మండపం అనుకుంటే, ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎంట్రన్స్ దాకా మన నడుం దగ్గర నుంచి అది ఎంట్రన్స్ ద్వారం అవుతుంది. అలాగే గర్భగుడి మన హృదయం అవుతూ ఈ ఈ విధంగా దేవాలయ నిర్మాణాలన్నీ జరిగాయి. ఈ దేవాలయాలు కట్టింది మన ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవడానికి. మనలో ఉన్న నాడులు, మనలో ఉన్న షట్చక్రాలు, 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఈ 108 ఎనర్జీ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఈ దేవాలయాల నిర్మాణం అనేది జరిగింది.